హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళ వీడియో వచ్చేసి కార్తీక మాసం రోజు తీసుకున్న చిన్న వీడియో మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి 1 సెకండ్. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేనైతే పొద్దున్నే 3:30కి లేచానండి. అయినా కూడా ఇంట్లో పనులు ఫాస్ట్గా చేసినా కూడా 6 అయిపోయింది అన్నట్టు. 6 అవుతుంది టైం. ఇప్పుడు నేను దీపం ముట్టించేసరికి అయితే 6 అవుతుంది అన్నట్టు. అండ్ పిల్లలు కూడా లేవాలి కదా అని చెప్పేసి నేనైతే పిల్లల కోసం వెయిట్ చేశాను. అండ్ ఈ విధంగా అయితే నేను రెడీ అయిపోయి మొత్తం ఇంట్లో పూజ చేసుకొని బయట కూడా కొంచెం రెడీ చేసుకునే వరకు ఈ టైం అయిపోయింది అన్నట్టు. ఇక అందరికీ తెలిసిందే కదా, మొత్తం పండుగ అంటే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. ఆయన బయట కూడా అన్నీ క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే దీపం ముట్టిద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాను. ఆ లోపల మా వారు కూడా రెడీ అయిపోయారు. ఆ తర్వాత ఇద్దరం కూర్చొని ఈ విధంగా అయితే దీపం దగ్గర ఆయన అన్ని డెకరేషన్ అయితే నేను ముందుగానే చేసి పెట్టాను. పూలు గిట్ల అయితే నైటే కుచ్చి పెట్టేశాను, ఎందుకంటే మార్నింగ్ టైంలో మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి నైటే కుచ్చి పెట్టేశాను అన్నట్టు. అండ్ పొద్దున జస్ట్ ముగ్గు వేసేసి పూలతో చిన్న ముగ్గు అయితే వేశాను అన్నట్టు. అండ్ ఇంట్లో దీపం అయితే మగవాళ్ళే ముట్టించాలని చెప్పేసి అంటారు కదా, నేను మా వారు ఇద్దరం కలిసి అయితే ఈ విధంగా దీపం ముట్టించేస్తున్నాము. అలాగే మా పాప కూడా ఇంట్లోనే ఉంది కాబట్టి తనే వీడియో తీస్తుంది. మేము ఇద్దరమే ఉంటే ఒక్కరు అనిపిస్తాము, ఒక్కరేమో వీడియో తీయడానికి అట్లా ఉంటుంది అన్నట్టు. ఏం చేస్తాం, టైం ఎలా కుదిరితే అలా చేసుకోవడమే కదా. అండ్ నేనైతే సింపుల్గా ఈ విధంగా నాకు తెలిసిన అంతలో ఈ విధంగా అయితే నేను అలాగేనండి. మా ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సపోర్ట్, అందరి సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాక టెంకాయ కూడా కొట్టేశాను అన్నట్టు. అండ్ అక్కడికే కొంచెం లేట్ అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఫాస్ట్గా అంటే ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకోవడం కూడా కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ప్రశాంతంగా పూజ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటాను నేను. అలాగేనండి, మా ఇంటి దగ్గరలో శివాలయం ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చూపించాను అండ్ పెట్టాను కూడా. అండ్ మేమైతే మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే ఈ విధంగా దర్శనం చేసుకుందాం, అలాగే దీపం ముట్టించి అభిషేకం చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయామన్నట్టు. అక్కడికి అయ్యగారు కూడా ఫోన్ చేస్తే వస్తున్నానమ్మా అని చెప్పేసి అన్నారు. ఆ లోపల మేము కూడా అక్కడికి వెళ్ళాము. అండ్ ఈ విధంగా అయితే అక్కడ అభిషేకం కూడా చేసాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ దగ్గరుండి పూజ చేసుకోవడంలో అది ప్రశాంతత వేరే ఉంటుంది కదా. ఈ విధంగా అయితే పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాం. మిగతా వీడియో స్కిప్ చేయకుండా, కార్తీక పౌర్ణమి అంటే కంపల్సరీ గుడికి వెళ్తాను నేను ప్రతిసారి. అయితే ఎప్పుడైనా సరే కంపల్సరీ వీలు చేసుకొని అయితే ఇలా టెంపుల్కి వెళ్ళడం అలవాటు అన్నట్టు. అందుకని చెప్పేసి ఈసారి కూడా ఈ విధంగా వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మా మరిది వాళ్ళు కూడా వచ్చి ఉండే. మా మరిది వాళ్ళ ఇల్లు కూడా దగ్గరలోనే కాబట్టి మా మరిది వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అండ్ ఇంకో అన్నయ్య వాళ్ళు కూడా అందరం కలిసి ఈ విధంగా అయితే అభిషేకం కూడా చాలా బాగా అయిందండి. ఆయన చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత మంచిగా అనిపించిందో. చాలా అంటే భగవంచమేన ఓం వామాయ జ్యేష్ఠాయ నమో కాలాయ నమో రుద్రాయ నమో బలవికారాయ నమో ప్రమదనాయదాయ ఓం సర్వభూతప్రదయే నమో నమః. సర్వేభ్యో సదా శివాయ రూపాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిప్రాంతకాయ కాలాయ రుద్రాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఆదిత్యవర్ణం సంస్వారి సర్వాణి రూపాణి విచిత్రాయ ధీరః నామాని కుత్వా దాతా పురస్దారముదార చక్ర ప్రవిద్వాం తమేవ విద్యానమృత ఏతి భవతి నాణ్యపంతనాయ విద్యయే యజ్ఞినమయంతమూర్తాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం పంచభక్తాయ నమః. సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. విశ్వేశ్వరాయ నమః. గణనాథాయ నమః. ప్రజాపతియే నమః. హిరణ్య
హలో ఎవ్రీవన్, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ మేమైతే పూజ కంప్లీట్ అయింది, టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాం. అండ్ నేను వేరే పని చేసే లోపల మా వారు దొండకాయలు కట్ చేసేస్తున్నారు. నాని హాయ్ చెప్పు, అందరికీ శుభాకాంక్షలు చెప్పరా. విష్ యూ హ్యాపీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. పిల్లలు గింత పెద్ద అయినాక కూడా గింత సతాయిస్తే ఎట్లా చెప్పండి. మీ పూజ కంప్లీట్ అయిందా? పొద్దున్నే అయిపోతుంది దాదాపుగా. అండ్ ఈవినింగ్ అయితే మా టెంపుల్లో దీపోత్సవం. రాత్రి 3 గంటలకు లేచిన ఇప్పటికి ఇంకా పని కంప్లీట్ కాలేదు. వంట చేసి ఆకలి కూడా అవుతుంది, లేట్ అయిపోయింది. గురువారం కదా, మధ్యాహ్నం తిన్నది కదా. ఫాస్టింగ్ అనేది ఏం లేదు కానీ ఒక పూట తినడం అంతే. ఈవినింగ్ ఏమైనా టిఫిన్ పోతే నేను తినా అంటున్నావు కదా. ఆటో వాళ్ళ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి బయట తీసి పెట్టి కర్రీ అయిపోయింది. దాదాపు రైస్ అయితే కంప్లీట్ అంటే పెట్టేసాను, అయిపోయింది. అలాగే దొండకాయ ఫ్రై, రైస్. ఇక్కడ కొంచెం పులిహోర కోసం అని చెప్పేసి పోపు వేస్తాను. పులిహోర మా పాపకి ఇష్టమని. అవుతాయి పళ్ళు, కొంచెం ఫ్రై చేస్తాను. ఈవినింగ్ రోటీ అయితే తింటాను ఎప్పటికప్పుడు. చేస్తున్న వర్క్ కంప్లీట్గా. కొత్తిమీర క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడే వేడి చేసాను, ఎంత బాగుంది చూడండి. కలర్ అయితే సూపర్, వేరే లెవెల్లో ఉంది. వచ్చేది దీంట్లో పోసానా, దీంట్లో పోసేస్తున్నాను. ఇది మా పాప కోసం అని చెప్పేసి. తెల్లగా అయింది, కలర్ కూడా ఎంత బాగుందో. కొంచెం ఎక్కువ వేడి అయినట్టున్నది కదా, ఏం కాదు, ఇది సరిపోతుంది. ఇంట్లో అన్నం వేసుకొని తినేస్తే సరిపోతుంది. చులగా చేస్తుంది. చేసుడు అట్లా కంప్లీట్ అయినాక వీడియో తీస్తున్నారా మీరు? చపాతి చేసేసిన, అలాగే పులిహోర పేస్ట్ రెడీ అయిపోయింది. చూడండి, కర్రీ ఏం లేకపోయినా పర్వాలేదు, పులిహోర పేస్ట్ ఉంటే చాలు. మా ఇంట్లో చాలా ఇష్టం అందరికి పులిహోర బ్యాచ్. అట్లా చపాతి వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంత హడావుడిలో కూడా పండగ రోజు ఇంకా మార్నింగ్ టైంలో చపాతి చేసుకొని తింటున్నారా అనుకుంటున్నారా? అట్లనే ఉంటుంది మాకు. ఎప్పుడు ఏం అనిపిస్తుందో తెలియదు. పైగా చపాతీస్ ఈ మధ్యలో మొత్తం పెళ్లి హడావుడి చూస్తున్నారు కదా. పెళ్లి బిజీలో ఉండి చపాతీస్ మొత్తం తినడమే బంద్ చేస్తే అదేందో నిజంగా చెప్తున్నానండి, నోరు అంతా అసలు అన్నమే తినబుద్ధి అయితే లేదు. అందుకని చెప్పేసి మేము రోజు మార్నింగ్ లేదా ఈవినింగ్ వీలైతే 2 పూటలు చపాతీ తినే మేము రోజు రైస్ తిని తిని బోర్ కొట్టేసి, అందుకని చెప్పేసి ఇప్పుడు చపాతీ చేసిన అన్నట్టు. వేడి పుల్కా అక్కడ కొన్ని ఉన్నాయి, పవేస్తాను. ఒక రైస్ చలో. పులిహోర కలుపుతున్నా, కొంచెం రైస్ పడుతుంది. కవర్లు మొత్తం పూజ సామాగ్రి ఉంది కానీ. అండ్ ఇక్కడ చూడండి, దొండకాయ టమాటా ఫ్రై, అలాగే పులిహోర, పక్కన వైట్ రైస్, చపాతీస్. ఇది ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే తినేసి కొంచెం బ్రష్ తీసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలా అంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచాను కదా అనుకని చెప్పేసి. మళ్ళీ ఈవినింగ్ పనులు ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం ఇవి అన్నీ క్లీన్ చేసినాక కొద్దిసేపు అట్లా రెస్ట్ తీసుకుంటే హాయిగా అనిపిస్తుంది. అది బాయ్ మరి.